శ్రీకృష్ణుడి దగ్గర ఉండి అర్జునుడిని ఓదార్చి ధర్మరాజును కూడా ఓదార్చి ఇద్దరికీ సంధి చేసి ఒక గొప్ప మాట చెబుతాడు. అబ్బాయి, సంక్షోభం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలయ్యా. అందుకని అలా కాదు, నువ్వు మీ అన్నగారిని చంపుతానన్నావు కాబట్టి పరనింద పరహత్యతో సమానం, ధర్మరాజు నిందించమంటాడు కాశీయన. తర్వాత అప్పటికేమో మళ్ళీ అర్జునుడి యొక్క ఓవర్ యాక్షన్ అతి ఎలా ఉంటుందంటే, ఏం చేసినా అతే కొంతమందికి అలాగ వాళ్ళే చేసేస్తారు, మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ అయ్యో మా అన్నగారిని తిట్టాను, నా నాలుగు నేనే చీరేసుకుంటానని మొదలెడతాడు. మళ్ళీ ఇంకో ఉపాయం చెబుతాడు, మనం అంతా గ్రహించాలి. పరనింద పరహత్యతో సమానం, మీ అన్నగారిని తిట్టు, ఆ పాపం పోయిందన్నాడు. ఇప్పుడు నిన్ను నువ్వు హత్య చేసుకుంటానంటే కూడా ఓ పని, ఆత్మస్థుతి ఆత్మహత్యతో సమానం, ఆ పని చేసుకుంటా. నిన్ను నువ్వు పొగుడుకున్నావంటే నిన్ను నువ్వు చంపుకున్నట్టే. అంచేత మనం ఆత్మస్థుతి పరనింద రెండింటికి దూరంగా ఉండాలి, జీవితం అంటే అది అని ఆయన చేత ఆత్మస్థుతి చేయించి మొత్తం మీద ఇద్దరికి సమన్వయం చేసి చివరికి ధర్మరాజుకి నమస్కారం చేయించి